హలో ఫ్రెండ్స్, ఏముందిలే ఇంకా ఏం లేదు, అంతా అయిపోయింది. ఇప్పుడు తెలిసి వచ్చి ఉంటుంది కెప్టెన్సీ వాల్యూ అంటే ఏంటో, కెప్టెన్సీ అంటే ఏంటో. అసలు కెప్టెన్సీ ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి బ్రో. ఇప్పుడు ఇంక తెలిసి వచ్చినా పెద్ద ఉపయోగం లేదనుకోండి. కాకపోతే ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకో. నువ్వు గౌతమ్ గంభీర్, నువ్వు కళ్ళు తెరుచుకో. నువ్వు ఏదో ఆ ప్లేయర్ నీకు ఇష్టమైతే ఆ ప్లేయర్ని ఆడించడం, ఈ ప్లేయర్ని ఆడించడం కాదు. ఓకే, ఫ్యూచర్ కెప్టెన్ కావాలి కాదంట్లా. ప్రస్తుతానికి ఎక్స్పీరియన్స్ కెప్టెన్ ఉన్నాడు కాబట్టి దాన్ని వాడుకోవాలి. అది మీకు రాట్లా. ఎందుకంటావు? కెప్టెన్సీ తీసేశారు. పోనీ గిల్ మీద కెప్టెన్సీ ప్రెజర్ పెట్టారు. పాపం 50 కొట్టుకునేవాడు 9 రన్లుగా అవుట్ అయ్యాడు. ఏం చెప్తాం? అలా ఉంటుంది. మీన్స్ కెప్టెన్సీ మ్యాటర్స్. ఎందుకంటే అంత ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్లో తనైతే హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. సో ఎందుకంటే ఇదేం చిన్న చెట్టుగా పాకిస్తాన్ టీం అనుకున్నాం ఏంటి? లేదుగా. ఆస్ట్రేలియా అంటే అది ఎంత పవర్ఫుల్ టీమో అందరికీ తెలుసు. ఎందుకంటే అది దాంట్లో ఉన్న ప్లేయర్స్ ఈ ఎక్కడ కూడా ఉండరు. ఎందుకంటే లాస్ట్ 10వ ఓవర్కి బ్యాటింగ్ వచ్చినా కూడా ఎగరేసి తంతాడు. కాబట్టి మరి నెక్స్ట్ మ్యాచ్, థర్డ్ మ్యాచ్ గెలుస్తారు. నెలవలో గెలుస్తారు అనుకుంటున్నాం. అది గెలిస్తే సాటిస్ఫాక్షన్, లేకపోతే పెద్ద చేసేదేం లేదనుకో. ఎనీవే, బాయ్ బాయ్, గుడ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.